హలో అండి, ఈరోజు మా ఇంటి ఎదురుగా అమ్మవార్ల యొక్క పూజ అవుతుందండి. తరతరని కాళీ అని. మేము వాళ్ళ దగ్గర ఉండడం మా యొక్క అదృష్టం. వాళ్ళకి యథాస్థానాల్లో తీసుకురావడానికి తీసుకెళ్తున్నాము. మేము ఆ అమ్మవారిని పిలిచి వాళ్ళ యొక్క యథాస్థానాల్లో మేము ప్రతిష్ఠిస్తున్నాము. ఈ అమ్మవార్లు అనేవారు కాళీమా, తరాతరణి అనేవాళ్ళు అక్క చెల్లెళ్ళు. వీళ్ళు 7గురంట. వీళ్ళు 7గురు కాబట్టి వీళ్ళని ఆహ్వానించి మేము 3 రోజులు చాలా దైవభక్తితో పూజ చేస్తాము. వాళ్ళని పిలిచి వాళ్ళ యొక్క అక్క చెల్లెల్ని పిలిచి దైవభక్తితో పూజ చేసి ఆ అమ్మవార్లకి యొక్క ప్రతిష్టలు వీళ్ళ యొక్క ఒరిజినల్ వాళ్ళు తరతరణి కాళీ పాదపట్నం తల్లి అంట. మేము ఆ అమ్మ యొక్క నీడలో బతుకుతున్నాము. నెక్స్ట్ సరస్వతీదేవి పూజ అవ్వడం వల్ల మా పాప అయితే గోడలు చాలా క్లీన్గా ఉంచుతుంది. అందుకని తన కోసం మేము అక్షరాభ్యాసం చేయడానికి నిర్ణయించుకున్నాము. ఆ రోజు మేమైతే ఆ పని చేసేసామండి. నిర్ణయించుకొని మా పాప అయితే ఆ రోజు చాలా ఏడ్చింది. ఇతరులు అంటే అబ్బాయిలు ఎవరైనా టచ్ చేస్తే మా పాప అస్సలు ఊరుకోదు, ఏడ్చేసింది. తనని చూసి చాలామంది నవ్వారు. అయ్యో ఎంతమంది నవ్వుతున్నారని మాకైతే అది అలా అనిపించింది. కానీలే అని ఎలానో ఒకలా చేసేసాం. మా పాప అయితే నాకు దొరికింది అని తను కూడా ఏదో రాసేస్తుంది. సరేలే అని ఆ పని అయిపోయిన తర్వాత మా పాపతో చాలా జాలీగా ఆ పూజని ఫినిష్ చేసేసాము. ఇదిగో మా అమ్మవారికి మేము మళ్ళీ దర్శనం చేసుకున్నాము. అలంకరణ పూర్తయిందని అమ్మవారు ఎలా ఉంటారు అని. ఎందుకంటే ఈ 3 రోజులు అమ్మవారి యొక్క రూపాలు చేంజ్ అవుతూ ఉంటాయి. అలంకరణ కూడా పూర్తవుతుంది కాబట్టి నేను హారతి అయ్యే టైంలో నేను ఒక దీపం పెడతానని వెళ్ళి దీపం పెట్టాను. అంతలోపు హారతి అయిపోయింది. అమ్మవారిని 3 రోజులు పూజ చేయడం అయిన తర్వాత మాకు బాధతో పంపించడం ఇష్టం లేక మేము ఆ అమ్మని ఆడించి పాడించి లాలించి కవ్వించి వాటిని నాట్యం చేయించుకుంటూ మేము ఊరేగింపు చేసుకుంటూ అమ్మవారిని పంపిస్తాము వాళ్ళ యొక్క యథాస్థానాలకి. ఆ అమ్మవారిని ఆనందంతో పంపించాలి కానీ బాధతో పంపించకూడదు కదా. అందుకని ఆ అమ్మవారికి కవ్వించేలా, నవ్వించేలా, నచ్చేలా, మెచ్చేలా ఉండాలని మేమైతే ఇలా నాట్యాలు చేసుకుంటూ ఆ అమ్మని నవ్వించుకుంటూ ఉంటాము. మీరు ఈ పూజలో భాగస్వాములు కాలేదు కాబట్టి మీరు ఇవి చూసైనా అమ్మవారిని దర్శించుకుంటారని. ఈ అమ్మవారు ఏ కోరికలు తీర్చాలనుకున్నా కూడా తీర్చేస్తుందంట. అమ్మవారి నిమజ్జనం అయిన తర్వాత అన్నదానం అయ్యింది. మేమైతే ఆ నిమజ్జనం టైంలో ఆ దేవుడి దగ్గర ఉండిపోయాము. వీడియో తీయలేకపోయాను. అన్నదానంకి అయితే అసలు ఎవ్వరు చాలా అంటే చాలా మంది ఉండరు. లాస్ట్లో మేము ఉన్నాం కాబట్టి మాకేం మిగిలేదు ప్రసాదం. అన్నంతో మేము అందరం కలిసి మా